సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా మనందరికీ ఉన్న ఒక చక్కటి సందేహాన్ని అడిగి గురువుగారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి మా ఊర్లో చిన్నప్పుడు అలానే అనేవారు. అంటే చాలా అదొక ప్రత్యేకమైన వాతావరణం నెలకొంటుంది. ఓవర్ నైట్ లో మొత్తం అక్కడ చుట్టుపక్కల అంతా చాలా బాగుంటుంది కదా. అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి ఎందుకు ఇంత ప్రత్యేకము? ముఖ్యంగా ఏ ఏ సమస్యలు ఉన్నవారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని ఏ విధంగా జరుపుకుంటే చాలా మంచిది అంటారు? అండ్ మీ ఊర్లో మీరు చిన్నప్పుడు చూసారా గురువు గారు సుబ్బారాయుడు షష్ఠి? చాలా బాగుంటుంది కదా. అంటే నేను చిన్నప్పటి నుంచి అంతా సిటీలోనే జరిగింది. యాక్చువల్ చెప్పాలంటే నన్ను ఎవ్రీథింగ్ హైదరాబాదే. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షష్ఠి జరుపుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి చూసుకున్నట్లయితే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇంకా వివాహం అవ్వలేదు, ఆ అమ్మాయితో కనుక చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షష్ఠి కనుక చేస్తూ ఉంటే, వివాహం కానటువంటి అమ్మాయికి రేపు పొద్దున్న వివాహం అయ్యే సమయానికి ఆ అమ్మాయికి ఏదైనా కుజదోషం ఉందనుకోండి, జన్మజాతకంలో కుజుడు పాడైపోయాడు, సంబంధం సరిగ్గా రావట్లేదు, వచ్చినా హింసించే వ్యక్తి వస్తున్నాడు, లేకపోతే ఇంకేదో సంథింగ్ గొడవలు ఉన్నాయి, ఆ దోషం పోతుంది. గుర్తుపెట్టుకోండి, వివాహమై ఇంకా సంతానం కలగలేదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సుబ్బరాయుడు షష్ఠి అంటున్నారు చూసారు, అది చేస్తే పుట్టే సంతానము ఆరోగ్యంగా పుడుతుంది. ఇంక ఎక్కడో ఇంకా వాళ్ళు విపరీతమైన కర్మలు చేశారంటే అదేం చెప్పలేము మనం, అదేం చేయలేము, ఏదో 0.1%లో ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కర్మ ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చేసే పూజ కంటే కూడా. ఆరోగ్యమైన సంతానం మాత్రం ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం మీరు భక్తితో చేస్తే, ఒకవేళ కొంతమంది చూడండి ప్రెగ్నెన్సీ అవుతారు, తీరా తర్వాత హాస్పిటల్లో చేసినప్పుడు చెప్తారు వాళ్ళు ఏదో లోపం ఉండొచ్చండి పుట్టే వ్యక్తికి అని, అలాంటి దోషం కూడా పోగొడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, దాని తర్వాత గ్రహ బాధలు అంటారు చూసారా, రకరకాల గ్రహ బాధలు ఉన్నాయండి. అసలు ఏ గ్రహం ఏంటో అంతు చిక్కట్లేదని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య షష్ఠి చేస్తే గ్రహ బాధలు తొలగుతాయి. కొంతమందికి విజయం లభించాలని ఉంటుంది. ఎట్లాంటి విషయాల్లో? పర్టికులర్గా పిల్లలకైతే చదువులో, పెద్దవాళ్ళకైతే వాళ్ళు చేసే ఉద్యోగ వ్యాపారాల్లో మరలా వాళ్ళకి దాంట్లో సక్సెస్ రావాలి. ముఖ్యంగా మనం చిన్నపిల్లల గురించి చెప్పుకుందాం. ఏదో సరిగ్గా చూసుకోకుండా ఏదో టైంలో జాయిన్ చేశారు, వాళ్ళకి అక్కడి నుంచి విద్య సరిగ్గా సాగట్లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాడు గనక మరలా వాళ్ళని కూర్చోబెట్టి ఈ రోజు నుంచి మళ్ళీ ప్రారంభం అనుకుని స్టార్ట్ చేస్తే, షష్ఠి విద్య అంటారు. అంటే షష్ఠి తిథి విద్యకి మంచిదన్నమాట. నార్మల్ తిథిలో జాయిన్ చేస్తుంటారు కదా, షష్ఠి రోజు జాయిన్ చేయాలి. ఎవరినైనా పిల్లవాడిని కనుక జాయిన్ చేస్తే విద్య ఏదైనా ఆరంభించాలి. స్కూల్స్ అనే కాదు, ఇప్పుడు ఇంట్లో మనం ఏదైనా పిల్లలకు నేర్పిస్తున్నాం, ఒక తండ్రి కొడుక్కో లేకపోతే తల్లి కొడుక్కో ఏదో విద్య నేర్పుతుంది, ఏదైనా కానివ్వండి ఆ విద్య నేర్పుతుంది. అలాంటప్పుడు షష్ఠి రోజు ప్రారంభించాలి. షష్ఠి విద్య, షష్ఠికి ఆ విద్య ఇచ్చే బలం ఉంటుంది. ఎందుకంటే షష్ఠి రోజు ఉంటే గ్రహస్థితి ఆ రకంగా ఉంటుంది, రవిచంద్రులకు డిస్టెన్స్ అలా ఉంటుంది. పెద్దవాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళు ఏదైనా ఉపాధి కోసం నేర్చుకుంటారు కొన్ని విద్యలు, టెక్నికల్ కోర్సెస్ చాలా ఉంటాయి. అటువంటివి ఏదైనా సరే ఇప్పుడు ఒక ఫీల్డ్లో వాళ్ళు సెట్ అవ్వట్లేదమ్మా, ఏదో నేర్చుకున్నారు ఎప్పుడేదో వెళ్ళారు, అందులో సరైన ఉద్యోగ అవకాశాలు లేవు, ఎంత చేస్తున్నా సరే గొడ్డు చాకరీ అవుతుంది, కానీ ఎక్కడ కూడా వాళ్ళకి సరైన జీతం రావట్లేదు. కానీ ఇంకో కొత్తది ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నారు, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు లేదా నార్మల్ షష్ఠి రోజు అయినా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకొని మరలా మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించినట్లయితే, మీరు నేర్చుకొని మరలా మీ లైఫ్ న్యూ లైఫ్ అంటారు చూసారా, ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మీ పూర్వం ఉన్నటువంటి గ్రహస్థితి, మీకు దశమస్థానం పాడైందా, 6వ స్థానం పాడైందా, ధనభావం పాడైందా సంబంధం లేకుండా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగి చక్కగా వీళ్ళకి అవుతుంది. ఎందుకంటే సర్వసాధారణంగా ఎందుకు జరుగుతుంది ఇది? దశమం పాడైనా అంటే వృత్తిస్థానం పాడైనా, శని భగవానుడు పాడైనా వీరికి ఇబ్బంది ఉంటుంది, లేదా ధనము లేదా షష్టము, నిత్య జీవితం అంటారు అది. అలాగే మరికొంతమందికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే శత్రుగ్రహము అంటారు, శత్రుగ్రహము పీడగ్రహం అని ఉంటాయి మనకి.
వాటి ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి జాతచక్రంలో, అప్పుడు ఏమైపోద్దంటే వీరు బంధువర్గంలో శత్రువులు, అన్నదమ్ములతో శత్రువులు, ఆఫీస్కి వెళ్తే శత్రువులు. అదేవిధంగా మనం రోడ్డు మీద ట్రాఫిక్లో వెళ్తుంటే ఎవడో ఏమని నడుపుతున్నావు అంటాడు, వీడు బాగానే నడుపుతున్నా కూడా. ఏమైంది రాబోయే అంటే నువ్వు అట్లా పోతున్నావు ఇట్లా పోతున్నావు అంటాడు, వీడు మంచిగా వెళ్తున్నావు. ఎందుకు? వీడి గ్రహస్థితి అట్లా ఉంది. అందుకే ఒక్కొక్కసారి అంటుంటారు ఆయన గ్రహస్థితి ఎలా ఉందో ఏంటి ఎక్కడ మాట్లాడిన ఇలా అవుతుంది, ఎందుకంటే అది శత్రుత్వాలను పెంచే గ్రహపీడ అక్కడ ఉంటుంది. ఓకే. ఎందుకమ్మా ఇప్పుడు ఒకే తల్లిదండ్రులకి 3 పిల్లలు పుట్టారనుకోండి, 3 ఎందుకు 3గా మారుతున్నారు? ఒకే తల్లిదండ్రులు వాళ్ళని పెంచుతున్నారుగా. అదే తల్లి, అదే తండ్రి, అదే ఫుడ్, అదే ఇల్లు, వాళ్ళని అలాగే పెంచుతున్నారు. ఎందుకు మారుతున్నారు? వాళ్ళ రూపు రేఖ ఒకే తల్లిదండ్రులకి పిల్లలు పుట్టారు, 3 ఎందుకు ఒకలాగా ఉండట్లేదు, ఒకే రంగులో ఎందుకు ఉండట్లేదు చెప్పండి? బికాజ్ అదే గ్రహస్థితి, అదే వాళ్ళ కర్మ. అయితే ఇది నా కర్మ నువ్వు కూర్చొని ఉండక్కర్లేదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించు ఖచ్చితంగా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల సర్పదోషం పోతుంది. మన జన్మజాతకాల్లో ఎక్కువగా వేటి వల్ల మనకి ముందుకు కథలో విషయాలు అంటే సర్ప సంబంధించిన దోషాలు ఉంటాయి. ఈ సర్పదోషాలు ఎలా ఏర్పడతాయి అంటే కాలము, సర్పం అంటే ఎవరో కాదు, కాలము సర్పరూపంలో వస్తుంది అక్కడికి. అంటే ఎవరో ఏదో కర్మ చేసావు, పోయిన జన్మలో ఒక మంచి భార్య ఉన్నా సరే హింసించావు, ఈ జన్మలో పెళ్ళి అవ్వదు, ఏమంటే సర్పదోషం ఉందండి అంటారు. ఉద్యోగం ఉండదు, పెళ్ళి ఉండదు, లేకపోతే ఇంకోటి సంథింగ్ ఇబ్బంది, ఏం అర్థం కాదు. లేదా అన్నీ బాగున్నా పెళ్ళి అవ్వదు. తల్లిదండ్రులు తలకాయలు కొట్టుకునే వాళ్ళు నేను చాలామంది చూసా. ఏమండి మాకు మంచి ఫ్యామిలీ అండి, మాకు 2 పిల్లలు ఉన్నారండి, 2 పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదు. వాళ్ళు చదువుకున్నారు, సంపాదిస్తున్నారు, కార్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, బంధువర్గం ఉన్నారు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఆటంకం జరుగుతుంది బికాజ్ ఆఫ్ సర్పదోష. ఈ సర్పదోషాన్ని తీసే శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉంటుంది. షష్ఠి రోజు. అయితే గురువుగారు ఆ సుబ్రహ్మణ్య షష్ఠి ఏ విధంగా జరుపుకోవాలి? అంటే పాలుతో మనం చేసుకోవాలి, అసలు ఏం చేస్తే ఆ రోజు మంచిది? అండ్ మంత్రం కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే కదా ఎవరైనా కాదు, మీరు ఫస్ట్ మొట్టమొదటిగా చేయవలసింది దీపారాధన చేయాలి ఫస్ట్. ఎందుకు అంటే మొట్టమొదటిగా దీపారాధన ఎవరైతే చేస్తారో ఫస్ట్ మీరు చేసే మిస్టేక్స్ తగ్గిపోతాయి అక్కడ పూజలో. దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి. దాని తర్వాత మీరు చక్కగా ఆచమనం చేసుకొని పంచోపచారాలు మనకి షోడశోపచారాలతోనూ చేస్తాం. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రతిమ పెట్టుకొని అక్షింతలతో ఒక్కొక్క నామం అష్టోత్తరాలు చదువుకుంటూ నైవేద్యము పెట్టి దాని తర్వాత హారతి, నైవేద్యం, ఇవన్నీ అందరికీ ప్రాసెస్ తెలిసిందే. ఆ రకంగా చేసుకొని ముఖ్యంగా నివేదించవలసిన ప్రసాదం ఏమైనా ఉంటుంది? ఒకటేనమ్మా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పొంగలి కొన్ని ప్రాంతాల్లో పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే నువ్వు ఇది పెడితేనే అనుగ్రహిస్తాడు అనేటువంటిది లేదు. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే మనం ఏది ఇంపార్టెంట్ దాన్ని వదిలేసి వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఎన్నొత్తులు వేయాలి, 3 ఒత్తులు కామన్ అందరికీ తెలుసు, బ్రహ్మ విష్ణు రుద్రులుగా ఎన్ని ఒత్తులు ఉన్నటువంటిది పెట్టాలి. అంటే నేను అన్నది ఏంటంటే భక్తి ప్రధానం అక్కడ. ఇప్పుడు అలా కదమ్మా, ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు చిన్నప్పుడు, ఇప్పుడంటే కొంచెం పెద్ద అయ్యాడు, తినిపించేటప్పుడు ప్రేమగా వాడి కడుపు నిండా తినిపించాలనుకుంటారు. మంచి పదార్థం ప్రేమగా వాడు కడుపు నిండా తినిపించాలి, ఇది కాన్సెప్ట్. నేను ఎన్ని గంటలకు తినిపిస్తే కరెక్ట్, పొద్దున్న 6 నుంచి 9 లోపల, ఏ డ్రెస్ వేసుకొని తినిపిస్తే మంచిది, మీరు ఏ డ్రెస్ వేసుకొని తినిపించడం ముఖ్యమా, లేకపోతే ప్రేమగా వాడి కడుపు నిండా తినిపించడం ముఖ్యమా? ఏ హెయిర్ స్టైల్ వేసుకొని తినిపించే ముఖ్యమంటారా చెప్పండి? ఏ లిప్స్టిక్ వేసుకొని తినిపిస్తే ముఖ్యమంటారా చెప్పండి? ఏ చెవులు పెట్టుకొని తినిపిస్తే ముఖ్యమంటారా చెప్పండి? అంటారు కదా. అక్కడ ఏంటి కావాల్సింది? తల్లి ఎంతో ప్రేమతో పిల్లవాడికి కడుపు నిండేలాగా ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈజ్ కాన్సెప్ట్. ఏ డ్రెస్ వేసుకుంది, ఏ చెవులకు పెట్టుకుంది, ఏ హెయిర్ స్టైల్ వేసుకుంది, చెవులకి ఏం పెట్టుకుంది, చేతులకి ఏం పెట్టుకుంది, వడ్డానం పెట్టుకుందా లేదా, చెప్పులు వేసుకుందా లేదా, ఇవి అవసరమా? అలాగే ఒక భక్తుడు భక్తిగా స్వామివారికి మనస్సుని అక్కడ మనసా వాచా కర్మన ఏమి సమర్పించి పూజ చేస్తున్నాము ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు. నిజంగా ఏది ప్రధానం అనేది చాలా ముఖ్యం. సో అన్ని ప్రశ్నలు కాకుండా ఊరికే మనం ఒక్కొక్కసారి ఫ్లోలో వెళ్ళిపోవాలి, అండ్ భక్తి ప్రధానం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.
చూసారు కదండి, సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి చాలా మందికి ఇష్టం, పిల్లలకి పెద్దలకి అందరికీ. మరి మనందరికీ ఇష్టమైనటువంటి ఆ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనకున్నటువంటి ఎలాంటి దోషాలను పోగొట్టుకోవడానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎలా పూజించుకోవాలనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా గురుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువు గారిని ప్రత్యక్షంగా సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకున్న క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.